వంట వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫోరా సరే, చాలా దారుణమే పాపం. ఈ టెండర్స్ అంతా కరెక్ట్గా వస్తున్నాయమ్మా అన్నీ? ఎవరు కేర్ టేకర్ పర్ క్యాపిటల్ అంతా చూసుకుంటారమ్మా మీరు? కొత్తగా వచ్చారా? నేను టీజీటీ మ్యాథ్స్ సార్, ఇన్ఛార్జ్. ఎన్ని పీసెస్ వస్తాయండి దీంట్లో? 15 ఉంటాయి సార్. 15 అన్ని వద్దులు అసలు అన్ని పెట్టెలు వస్తాయా? పెట్టే ఎక్స్పెన్సివ్ పడుతుంది. అండి ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉండండి అందరూ. ఎందుకు ఇక్కడ చిన్న రూమ్స్ కదా, దయవుంచి కొద్దిగా బయట ఉండండి అందరూ. ఇక్కడ వెజిటబుల్స్ ఆల్టర్నేట్ డేస్ 2 days 3 days ఒకసారి వస్తాయి. రెగ్యులర్గా ఇస్తున్నారా? చికెన్ అది ఎంత కరెక్ట్గా వస్తుందమ్మా? చికెన్ 65 kgs వరకు ఆర్డర్ చేస్తాం సార్. 65 కాదు, ఎక్కువ రావాలమ్మా. 175 grams సార్ పర్ స్టూడెంట్. అది ఇంటర్మీడియట్ వాళ్ళకి, అది 10th బిలో వాళ్ళకు 157.5 grams. మరి మీరు 600 చిల్లర మందికి 65 kg అంటే తక్కువ కదా? అంటే మనం 10th క్లాస్ వరకు 484 ఉంటారు సార్ స్ట్రెంత్. ఇంటర్మీడియట్ వరకు స్ట్రెంత్ 148 ఉంటుంది సార్. మీ క్యాలిక్యులేషన్ ప్రకారం చాలా ఎక్కువ ఉంది. 65 kg మీరు 100 grams లెక్కచారం చెప్తున్నారు. ట్వైస్ కాబట్టి మంగళవారం నైట్ ఒకసారి ప్రొవైడ్. అది సరేలేండి, అవి వదిలిపెట్టండి. నేను అనేది 45 grams పర్ డే 10th బిలో పిల్లలకు. ఇంటర్మీడియట్ పిల్లలకు 50 grams పర్ డే. 7 daysకు 315 grams, 350 grams. 315 డివైడెడ్ బై 2, 350 డివైడెడ్ బై 2 ఇంటర్మీడియట్ పిల్లలకు. అప్పుడు 157.5 grams 10th బిలో పిల్లలకు. 175 grams 10th అబో పిల్లలకు. ఆ లెక్కచారం ప్రకారం వేస్తే దాదాపు 90 kg వస్తుంది పర్ క్యాపిటా. దాంట్లో ఫ్లక్చువేషన్ బట్టి మీరు కొద్దిగా అటు ఇటు ఉంటుంది. కానీ 65 to 70 మీరు క్యాలిక్యులేషన్ ఫస్ట్ బాగా తెలుసుకోండి. మీరు లెక్కచారం వేసుకు కూర్చోండి ఎన్ని గ్రామ్స్ వస్తుందో. 180 మంది ఇంటర్మీడియట్, 170, 175 గ్రాములు. 480 ఎంతమంది చెప్పారు కదా, 480, 157 గ్రాములు. అవి క్యాలిక్యులేట్ చేస్తే దాదాపు 90 kg దాటుతుంది. మేము చెప్పేది ఏంటంటే మీకు రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు మీ పర్ క్యాపిటా డివైడేషన్లో కొంచెం మీరు తగ్గించుకొని మేనేజ్ చేసుకోండి. రేట్ తక్కువ ఉన్నప్పుడు పర్ క్యాపిటా మిగిలినప్పుడు సేమ్ తెప్పియండి అంతా. అది ఆ ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్స్ ఇంపార్టెంట్. మీరు ఏ అధికారి వచ్చినా ఏమొచ్చినా కానీ ఇవన్నీ టక చెప్పాలి మీరు. 42 items ఏమేమి ఎంతెంత ఎన్ని గ్రామ్స్. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఒక 1 hour వర్కౌట్ చేస్తే మన నోట్లో ఉంటాయి అన్నీ. ఏది ఎన్ని గ్రాములు ఇవ్వాలా ఏంది. మేజర్గా ఆయిల్, కందిపప్పు, రైస్ ఇవి మేజర్గా ఉంటాయి. అవన్నీ ఎన్ని గ్రామ్స్ అవి ఎన్ని ఎట్లా డివైడెడ్ బై చేసుకోవాలా ఏంది. ఆ పర్ క్యాపిటా మిగిలినప్పుడు ఏదైనా అడిషనల్ ఫ్రూట్స్ తెప్పిడము ఇట్లా ఏదైనా చేసుకుంటా వెళ్తూ ఉండాలి ముందుకు. అమ్మా మీకు ఇండియన్ కంటే ఎక్కువ వస్తున్నట్లున్నాయండి రైస్ మేడం? ఇండియన్ కంటే ఎక్కువ వస్తున్నట్లున్నాయి. మీ ఇండియన్ ప్రకారం మంత్లీ వన్స్ వస్తాయా? ఇవి ఈ మంత్కి సరిపోతాయా? కొన్ని ఒక 5 రోజులు 10 రోజులు పురిగేం పట్టట్లేదు కదా? ఈ బియ్యం బాగున్నాయి ఇప్పుడు? అదేలేండి, ఈ బియ్యం బాగున్నాయా? ఇక్కడ ఇండియన్ సరిపోతా ఉంది. ఒక హాస్టల్ ఆ ఇండియన్ ప్రాబ్లం వచ్చి డంప్ చేస్తూ ఉన్నారు విపరీతంగా. ఒక హాస్టల్ ఇది నెక్స్ట్ మంత్ 10th వరకు, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మన అమ్మాయిలు తెచ్చి దించుతారు. ఫస్ట్ వీక్లో వీళ్ళు 10 రోజులు సేఫ్ సైడ్ నడుస్తూ ఉంది. అట్లా ఉంటే ఇబ్బందిలే. వర్కౌట్ చేయండి. ఇది వీళ్ళతో మీటింగ్ పెడతాం సార్. ఈ డీడీ సోషల్ వెల్ఫేర్, డీడీ బీసీ వెల్ఫేర్, ఈ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ వాళ్ళందరితో మాట్లాడితే కానీ ఇది ఒక అవగాహన రాదు. వేస్ట్ అవుతా ఉన్నాయి, పురుగు పడతా ఉంది. వాళ్ళందరితో కూర్చోబెట్టి మాట్లాడుకొని అసలు ఎక్కడ లోపము ఎక్కడ అయ్యింది చూసుకొని. నాకేం చెప్పారంటే ఒక ఏలూరులో ఒక హాస్టల్లో ఇట్లే ఒక 3 months బ్యాక్ ఎప్పుడు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మేము అక్కడ వాళ్ళతో మాట్లాడాను హెడ్స్తో, ఎవరు ఏంది అని. మోహన్ బాబు కదా, మోహన్ బాబు గారు ఉన్నారు. ఆయన అక్కడ వాళ్ళతో మాట్లాడితే మ్యాపింగ్ లాస్ట్ టైము మ్యాపింగ్ ఉండేది సార్, ఇప్పుడు అది డేటా మిస్ అయింది, ఇష్టం వచ్చినట్టు డంప్ అవుతా ఉన్నాయి, ఇది స్క్రూటినీ చేయాలా, ఇదంతా చేయాలని చెప్పారు. అప్పుడు మోహన్ బాబు గారికి ఐడియా ఉంది, ఒకసారి డిస్కస్ చేయండి. మోహన్ బాబు ఎవరితో మాట్లాడింది ఏందనేది.
అమౌంట్ ఏమైనా తీసుకుంటున్నారమ్మా? అమాలి ఏమన్నా ఛాయ్ పైసలు అట్లా ఏం లేదా? ఏమి ఇవ్వద్దండి. ఎందుకంటే మేము చెప్పేది ఏంటంటే మనకు ఇక్కడ అయ్యే ఖర్చులు ఏదైనా మెనూ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఏదైనా కానీ మేము కాఫీ తాగినా అది మెనూ మీద ఎఫెక్ట్ పడుతుంది. అది ఆ మెనూ అనేది చాలా ఇంపార్టెంట్. అది డీవియేషన్ కాకూడదు, క్వాంటిటీ క్వాలిటీ అంత సక్రమంగా ఉండాలి. ఆ సిచ్యువేషన్లో మనం ఒక ఫంక్షన్ చేయాలన్నా కానీ ఆ మెనూ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఒక అధికారి వచ్చి ఫోన్ చేసిపోయినాడంటే మెనూ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది మినిట్ పిల్లలు దాని మీద పడుతుంది అనమాట ఎఫెక్ట్స్. అది మాకు ఎవరైనా బొకే ఇచ్చినా నేను కొన్ని తెచ్చింది అయితే వద్దంట. ఎందుకంటే డిపెండ్ అవుతుంది, దాని మీద డిపెండ్ అవుతుంది. మనం ఒక రోజు అయితే పెట్టుకుంటామండి జోలో నుంచి. రోజు నెలకు 2-3 ఎవరో ఒక అధికారులు వస్తూ ఉన్నారంటే వాళ్ళకి భోజనాలు, టీలు, కాఫీలు, బొకేలు, శాలువాలు అంటే ఇవన్నీ మెనూ మీద పడుతుంది. అది పిల్లలకు నష్టపోతూ ఉన్నారు. అట్లా మా వంట వాళ్ళు 4 ఇవి వాడుతూ ఉన్నారు. అవి ఎందుకని? అవి గంజి వచ్చేటివే, గంజి వచ్చేటివి. ఏంటి ఈరోజు మెనూ? పాలకూర పప్పు, ఇంకొక వెజ్ కర్రీ, ఏదో ఒకటి వెజ్ కర్రీ, ఏదో వెజ్ కర్రీ చేశారా? కటింగు బంగాళదుంప వేసారా? బంగాళదుంపలు కొంచెం పెద్ద సైజు అడగండి మేడం. ఆ సన్నవి వద్దని చెప్పండి, అవి వలసాలంటే పెద్ద రిస్క్. కొంచెం పెద్ద సైజు అడగండి మీరు వాళ్ళను, టెండర్దారులను. కొంచెం బంగాళదుంప పెద్ద సైజు ఇవ్వండి. ఆ సన్న ఇస్తే మాకు స్టాఫ్ తక్కువ ఉన్నారు. అవి నిన్న బంగాళదుంప కర్రీ వేపుడు, అది ఒలుచుకోవాలంటే ఇంకా అదే పనిగా దాని మీదనే ఉంటారు ఎంతసేపు ఉన్నా. అది వలసింది, అది తోలు తొక్కదీయింది మనం పెట్టలేము. అటువంటిప్పుడు లేట్ అయిపోతుంది బాగా. ఈరోజు కూడా బంగాళదుంప వేసారా? నిన్న బంగాళదుంపే. నిన్న బంగాళదుంప, నిన్న దోసకాయ చేశారా? బంగాళదుంప ఎప్పుడు ఎలా ఉంది ఇక్కడ? చలి ఎక్కువ ఉంది కదా, వేడి నీళ్ళు ఇవ్వలేరు ఇంతమందికి. ఎలా ఉన్నాయి భోజనాలు? బాగున్నాయా? హ్యాపీనా? మెనూ బోర్డు ఉంది కదా మన డైనింగ్ హాల్లో, ఆ ప్రకారం అన్నీ వస్తున్నాయా? వస్తున్నాయా? ఒకరు చెప్పగలరా ఏమేమి వస్తున్నాయో? ఒకరు లేచి మెనూ బోర్డు అంతా మీకు నోటెడే కదా, నేనే సెలెక్ట్ చేస్తా, చెప్తారా? ఏంటి ఏ రోజు? 2కే మధ్యాహ్నం 2 ఒక పప్పు, ఒక కర్రీ, అట్లా ఈవినింగ్ ఏంటి అనేది చెప్పాలి నాకు. చెప్తారా? చెప్పు, నువ్వు చెప్పైతే లేవు నిలబడమ్మా. డోంట్ షై. ఏది అసలు మీకు మెయిన్గా స్టేజ్ ఫియర్ అనేది వెరీ డేంజర్. గుర్తుపెట్టుకోండి, స్టేజ్ ఫియర్. రేపు ఎప్పుడైనా సరే మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి పోయినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ స్టేజ్ ఫియర్ అనేది ఉండకూడదు. స్టేజ్ ఫియర్ ఏదైనా సరే ధైర్యంగా మాట్లాడాలి. మనలో తప్పు లేనప్పుడు ఎవరికైనా సమాధానం చెప్పాలి. సమాధానంలో కూడా స్పష్టత ఉండాలి. అర్థమవుతుందా? మనలో తప్పు ఉంటే కనుక ఇటు ఉంటాయి మాటలు. చెప్పు, మార్నింగ్ ఏమి ఇస్తారు? మండే వద్దులే, టోటల్గా చెప్పు. మార్నింగ్ ఏమి ఇస్తారు? ఎగ్ మిల్క్, వెరీ గుడ్. లంచ్, స్నాక్స్ మార్నింగ్ ఇస్తారా? బ్రేక్ టైంలో, ఓకే, వెరీ గుడ్. వాట్ ఎవర్ మేబీ, ఒక కర్రీ, ఒక పప్పు, ఒక కర్రీ, ఇంకా పెరుగు ఇస్తారా? ఈవినింగ్ స్నాక్స్ ఉండవా? అది చెప్పలేదు మరి. అట్లా ఏదో ఒకటి స్నాక్స్. నిన్న రసము, కర్రీ, క్యాబేజ్ కర్రీ, నిన్న రసం, బటర్ మిల్క్. నైట్ ఫ్రూట్ ఇవ్వరు కదా, మార్నింగ్ ఇస్తున్నారు అది కదా. ఓకే. లాస్ట్ టైం చిక్కీస్ ఉండేదండి ఎవ్రీడే. ఈసారి ఎందుకో గవర్నమెంట్ ఇస్తామని చెప్పి. రాగి లడ్డు బాగుందా? రెడీమేడ్ వచ్చాయి ఇప్పుడు విజయ డైరీ వాళ్ళకి, బాగున్నాయి, చూసా ప్యాకెట్. వీక్లీ ఎన్ని ఎగ్స్ ఇస్తూ ఉన్నారు? ఎవ్రీడే ఎక్సెప్ట్ సండే కదా, ఎవ్రీడే ఎగ్. చికెన్ థ్రైస్ 3 సార్లు ఇస్తున్నారా? 2 టైమ్సేనా? 2 టైమ్సే ఇస్తారు.
ఎన్ని పీసెస్ వస్తాయి చికెను అప్రాక్సిమేట్గా 4 or 5 4 or 5 అంతే వస్తాయి. చికెన్ కర్రీ, చికెన్ అంటే అందరికి ఇష్టమేనా? ఎవరైనా వెజిటేరియన్ ఉన్నారా మీ హాస్టల్లో? తినని వాళ్ళు? ఇవి ఒకరోజు ఇస్తారా పిల్లలకు? స్పెషల్ స్నాక్స్ ఉన్నిమ్మా వద్దులే. ఇవి తిన్న తర్వాత మీకు ఒక విషయం చెప్పాలనిపించింది నాకు. మీరు చాలా అదృష్టవంతులు. అప్పుడు హాస్టల్స్ ఇట్లా లేవు, రెసిడెన్షియల్స్ లేవు, ఓన్లీ డే స్కాలర్స్. మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయి ఆఫ్టర్నూన్ కూడా లంచ్కి మళ్ళీ హాస్టల్కి రావాలా, ఈవినింగ్ డిన్నర్కు హాస్టల్కి రావాలా. అది సిస్టమ్. ఒక 40 years బ్యాక్. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మేడం వాళ్ళకి తెలిసి ఉంటుంది ఈ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్స్ ఎంత ఉన్నాయని. అప్పుడు ఓన్లీ బయట ఇప్పుడు ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ అంటారు, అలాంటి హాస్టల్సే. రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు అప్పుడు. 40 years బ్యాక్ మా చిన్నప్పుడు. నేను అప్పుడు 3rd, 2nd class అట్లా చదివేవాడిని. అప్పుడు ఆ పిల్లలతో మేము ఆడుకునేవాళ్ళం. మా అమ్మ నాన్న 2 టీచర్లు, నేను ఎక్కడ హాస్టల్ లేను, కానీ ఆ పిల్లలు మా ఇంటి ఆ హాస్టల్ బ్యాక్ సైడ్ మా ఇల్లు. వాళ్ళకు భోజనాలు ఎలా ఉన్నాయంటే పొద్దున్నే తెల్ల అన్నం, కారప్పొడిలో నీళ్లు పోసి, అదే చట్నీ అనమాట, కారపు చట్నీ, అది కలుపుకొని తినేవాళ్ళు. మధ్యాహ్నం నీళ్ళ సాంబారు, నీళ్ళ సాంబార్, అసలు పసుపు నీళ్ళు ఉన్నట్టుంటుంది అంతే, ఇంకా వేరే కర్రీస్ ఏమి ఉండవు. నైట్ డిన్నరు బాగా పల్సటి రసం. మీకు బోధ కొట్టాలు తెలుసా? బోధ కొట్టాలు, గుడిసెలు అంటారు. గుడిసెలు అంటే బోధతో కప్పుతారు గుడిసెలు. వర్షం పడినప్పుడు నీళ్లు కారుతాయి ఎర్రగా, వాటిని సూర్యనీళ్ళు అంటాం మా రాయలసీమ. సూర్యనీళ్ళలాగా ఉంటుంది రసం, సూర్యనీళ్ళ రసం అంటారు పలసంగా ఉంటే. మజ్జిగ, నీళ్ళ మజ్జిగ, నీళ్ళు ఎక్కువ ఉంటాయి, పెరుగు తక్కువ ఉంటుంది. అవి ఇట్లా రైస్లో అన్నంలో పోసుకుంటే చెక్క పురుగులు, తెల్ల పురుగు, నల్ల పురుగులు, తెల్ల పురుగులు ఇట్లా తేలుతాయి. అవన్నీ అటు తీసి తినేవారు. అది ఆ రోజుల్లో హాస్టళ్ళ పరిస్థితి, హాస్టళ్ళల్లో భోజనాలు. అక్కడ చదువుకొని కూడా ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు అయినారు, ఐపీఎస్ ఆఫీసర్లు అయినారు, పెద్ద పెద్ద స్టేజ్లలో ఉన్నారు. ఎస్సీ ఎస్టీ అనే ఎక్కువ ఉండేటివి అప్పుడు, బీసీ కూడా తక్కువ, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ఉండేవి. అందుకు మీరు అదృష్టవంతులు అంటున్నారు. అర్థమైందా? ఈరోజు చూడండి, మార్నింగ్ మిల్క్, స్నాక్స్, బాయిల్డ్ ఎగ్, బ్రేక్ఫాస్టు, బనానా మార్నింగ్, ఆఫ్టర్నూన్ 2 curries విత్ కర్డ్, ఈవినింగ్ స్నాక్స్, మళ్ళా నైట్ డిన్నరు 6-6:30 కల్లా డిన్నరు, ఒక సాంబారు, ఒక కర్రీ, బటర్ మిల్క్, వీక్లీ 2 చికెన్, 6 times ఎగ్. మన ఇంట్లో కూడా తినాం. ఇప్పుడు సండే తెప్పించుకుంటాం, మ్యాక్సిమం సండే ఒకసారి 2 సార్లు ఎగ్ తింటారు. ఇంకా కొంచెం పేదవాళ్ళు అయితే కన్నా ఎప్పుడో పండగలకు లేకపోతే నెలకు ఒకసారో చికెన్ తెచ్చుకుంటారు, వారానికి ఒకసారి ఎగ్గుతో ఏదో కర్రీ చేసుకుంటారు. ఇది పరిస్థితి. కానీ మీకు ప్రభుత్వము ఒక మంచి అవకాశం ఇచ్చింది. ఇక్కడ మంచి ఫుడ్ పెడతా ఉంది. ఎందుకంటే మెయిన్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనకు నాలుకే చాలా డేంజర్. బాగా రుచి ఉండాలి దానికి. ఉప్పు ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. కారం ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. అందుకే నేను చెప్తా ఉంటాను చాలామందికి, మనకు వంట చేసే వాళ్ళు బాగా ఆరోగ్యంగా ఉండాలా అని మీ ప్రేయర్స్లో పెట్టుకోండి ముఖ్యంగా. ఎందుకంటే వాళ్ళ భర్తతో కొట్లాడి వచ్చింది అనుకో, ఆమె రాత్రి తాగి వచ్చి అని చెప్పి ఇంత కారం పడేస్తారు. ఎవరికి మండేది? మనకు. అందుకని వాళ్ళు కూడా ఆరోగ్యకరంగా ప్రశాంతంగా ఉండాలి వంట చేసేవాళ్ళు. అప్పుడే మనకు మంచి ఫుడ్ దొరుకుతుంది రుచికరంగా. ఈ ఫుడ్ గురించి ఎందుకు నేను ఇంతగానో చెప్తున్నాను అంటే, నేను ఫుడ్ కమిటీ చైర్మన్, నేను ఫుడ్ గురించే చెప్తా, అది వేరే విషయం. కానీ ఫుడ్ మంచిగా నాలుకకి ఇంపుగా మనం తినగలిగి, మన పొట్ట ప్రశాంతంగా, కడుపు హ్యాపీగా ఉంటేనే మనకు చెప్పే చదువు ఎక్కుతుంది బుర్రలకు. అర్ధాకలితో ఉంటేనో రుచికరంగా లేకుంటేనో తినడం చాలా కష్టం. ఆ తిన్నాల నుంచి ఆ అర్ధాకలితో ఉంటే కన్నా ఇరిటేషన్ ఉంటుంది మనిషికి. ఇప్పుడు ఫాస్టింగ్ ఉంటారు చాలామంది, ఫాస్టింగ్ ఉంటారు ఏది దేవుళ్ళ కోసం అట్లా, సాటర్డే రోజు అట్లా ఇంట్లో. అప్పుడు వాళ్ళకి కొంచెం ఇరిటేషన్ ఉంటుంది, కడుపులో కాలుతూ ఉంటే కొంచెం హెడేక్ వస్తుంది, అట్లా తిడతా ఉంటారు, అరుస్తూ ఉంటారు, చీటికి మాటి కోపడతారు. అట్లా పరిస్థితి మీకు వచ్చింది అనుకోండి, చదువు మీద ధ్యాస ఉండదు.
ఆ మైండ్ అంతా దాని మీద ఉంటుంది. ఈ కడుపు అంత ఆకలి అవుతా ఉంది, పొద్దున బాగాలేదు, రుచిగా తినలేకపోయినా ఇదే ఉంటుంది అన్నమాట. అట్లా కాకుండా ప్రశాంతంగా మీకు మీరు మంచి భోజనాలు పెడితే కనుక బాగా తినేసి మంచిగా హ్యాపీగా చదువుకోవచ్చు, హ్యాపీగా మనసు బాగా మైండ్ కాన్సన్ట్రేట్ చేయొచ్చు చదువుల మీద. కాబట్టి మీకు ఇంత మంచి అవకాశం దొరికింది ఇక్కడ మంచి చదువులు చెప్పే టీచర్స్ ఉన్నారు, మంచి డిజిటల్ బోర్డ్స్ వచ్చాయి, మీకు బట్టలు ఇచ్చారు, బుక్స్ ఇచ్చారు, షూస్ ఇచ్చారు, బ్యాగ్స్ ఇచ్చారు, వాట్ నాట్ ఏమైనా సరే మీరు చదువుకుంటామంటే ఏమైనా ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. అటువంటి పరిస్థితులలో అర్థమవుతా ఉందా, మీరు మంచిగా చదవాలి, ఇష్టంగా చదవాలి, కసిగా చదవాలి, మంచి మార్క్స్ సాధించాలి. ఇక్కడుండే మీ ప్రిన్సిపల్ మేడంకు, మీ చదువులు చెప్పే టీచర్లకు, మీ కోఆర్డినేటర్కు, మీ డిస్ట్రిక్ట్ హెడ్స్కు అందరికీ ఫలాని గురుకుల పాఠశాల, అంబేద్కర్ గురుకుల పాఠశాలలో బ్రహ్మాండమైన మార్కులు సాధించారు, స్టేట్లో ఫస్ట్ వచ్చారు, డిస్ట్రిక్ట్లో ఫస్ట్ వచ్చారు అంటే అదే క్రెడిట్, మీరు ఇచ్చే గిఫ్ట్ అదే. మీ టీచర్లకు, మీ ప్రిన్సిపల్ మేడంకు, మీ తల్లిదండ్రులకు, మీ ఊరికి. 10th క్లాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఆ టైంలో మీరు 10th క్లాసులో ఎట్లా చదివారు ఏమో అనేది నాకు తెలియదు. ఇంటర్మీడియట్ కంటే కూడా 10th క్లాస్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి చెప్పే వర్డ్ ఇది. ఎందుకంటే ఆ మెమోలో ఉండే మార్క్స్ చెక్ చేస్తారు బాగా. ఇంటర్మీడియట్ మార్క్స్ పెద్దగా క్రైటీరియా ఉండదు, చూడరు. చూడరు అని మీరు చదవకుండా ఉండేరు, అట్లా కాదు, పర్సెంటేజ్ చూస్తారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది. 10th క్లాసు క్యాలిక్యులేట్ చేస్తారు, మ్యాథ్స్లో ఎన్ని వచ్చినాయి, ఇంగ్లీష్లో ఎన్ని వచ్చినాయి, అట్లుంటుంది అన్నమాట. వాష్రూమ్స్ సఫిషియెంట్గా ఉన్నాయండి. కోతులు ఉన్నట్టున్నాయి బాగా. మీ గురించి మంచిగా రాశారు ప్రిన్సిపల్ గారు. మీ పిల్లలు మా పాఠశాలలో నాకు ఫుడ్కి సంబంధించి మెనూ చాలా బాగుంది, అన్నీ నాకు ఇష్టమే. మా ప్రిన్సిపల్ మేడం ఏ సమస్య ఉన్నా సరే మేడం చూసుకుంటారు, కానీ నాకు మెనూలో ఉప్మా నచ్చదు. చికెన్ ఉందా ఆమె కేర్ టేకర్, కొంచెం చికెన్ చూడండి. సంబడి ఈజ్ ఆస్క్డ్ ఓన్లీ 2 pieces వస్తున్నాయి, అట్లా అనమాట. 2-3 రాశారు, 2 pieces 3 వస్తూనే ఉన్నాయి. అంటే మీరు 100 grams కూడా రావడం లేదు. చూడండి కోఆర్డినేటర్ గారు, సి అది నేను కాదనట్లే, ఇక్కడ అది కొంచెం అట్లీస్ట్ 4 మినిమం, మ్యాక్సిమం వాళ్ళ క్వాంటిటీ. అంతే 2 pieces ఫిక్స్ కాదు, 2 pieces కాదండి, వాళ్ళకి రావాల్సింది ఎంత మీకు తెలుసు. అట్లీస్ట్ 4 ఇస్తే 100 grams. ఈ 2 pieces ఫిక్స్ అండి అందరూ. వాళ్ళు ఎవరో 5 చెప్పింది ఆ పాప, అబద్ధం. 4 pieces వచ్చేటట్టు చూడమ్మా. ఇంకా మీ బద్ధ శత్రువు ఉప్మాకు స్వస్తి పలుకుదాం. రేపు డే ఆఫ్టర్ టుమారో మీకు ఉప్మా బదులు ఎగ్ ఫ్రైడ్ రైస్